సందర్భంగా మరి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సింగర్స్కి, గాయకులకి, ఇంకా తబలిస్టు, హార్మోనిస్ట్కి మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరినటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో వర్షంగా ఉన్నప్పటికీ ఈ పాటల మరి వాళ్ళ యొక్క స్వరమును వచ్చినటువంటి ఆ యొక్క అభిమానాన్ని కూడా వర్షం ఆపింది. వర్షాన్ని ఆపారు మన వాళ్ళందరూ. వర్షం కూడా ఆగిపోయిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే మన స్వరాలు కూడా వర్షానికి తెలిసిపోయింది, వీళ్ళు పాడుతున్నప్పుడు నేను కాముగా ఉండాలని. అందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలండి. మీరు చాలా మరి ఇంతసేపు వెయిట్ చేసి మరి ఓపికగా కూర్చున్నందుకు. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నాన్నగారు 1836లో జన్మించారు. మరి ఇప్పుడుకి 3 years అయిపోయింది చనిపోయి. నాన్నగారు హెచ్ఎంగా పనిచేసి హెడ్ మాస్టరు, అమ్మ కూడా హెడ్ మాస్టరు. మంచి కళాకారులు. హరిశ్చంద్ర నాటకం కానీ, బాలనాగమ్మ కానీ, ఇంకా క్రిస్టియన్ సాంగ్స్ కానీ అన్ని విధాల మరి హార్మోన్ వేసే విషయంలో కూడా, తబలా వేసే విషయంలో కూడా మమ్మల్ని ప్రక్కన నిలబెట్టి పాడమంటున్నప్పుడు మేము కొంచెం తప్పు పాడితే మా మీద చాలా సీరియస్ అయిన రోజులు ఉన్నాయి. నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయనకి కరెక్ట్గా రాగం, తానం, పల్లవి 3 లిరిక్స్ ఆ యొక్క మ్యూజిక్ అనేది సిస్టమేటిక్గా ఉండాలి. లేకపోతే మీరు అసలు పాటలే పాడొద్దని మమ్మల్ని అరుస్తుండేవాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు కూడా నేను మంచి పాటలు పాడుతూ ఉండేదాన్ని. కాలేజీలో కూడా నేను ఫస్ట్ వచ్చేదాన్ని. ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో నేను జనరల్ సెక్రటరీగా చేశాను గుంటూరులో చేసినప్పుడు కూడా మాకు ఫ్రెషర్స్ డే అని జరిగేది. అంటే ఫస్ట్ అడ్మిషన్ అయ్యే స్టూడెంట్స్కి ర్యాగింగ్ చేసేవాళ్ళు 82-83లో. అప్పట్లో ర్యాగింగ్ చేసేటప్పుడు లైలా ఓ లైలా పాట పాడమన్నారు నన్ను. నేను దేవదాస్ గారికి చెప్పాను, ఇందాక మార్నింగ్ కూడా చెప్పాను, ఆ పాట పాడించండి మాకు చాలా ఇష్టం అని. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ పాట పాడారు చాలా సింగర్స్. మరి రాజేంద్ర గారు కానీ మా ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ చాలా తోడ్పాటు జరుగుతుంటుంది. వీటన్నిటికి కూడా కళాకారులకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు. ప్రతి ఒక్క మరి ఈ యొక్క మీటింగ్లో కూడా, ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా తను చాలా హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా వస్తుంటాడు. అందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. పోతే మా భర్త గారు, మా హస్బెండ్ మరి ఆయన కూడా చనిపోయి ఉన్నారు. వారు కూడా మంచి కళాకారులు, చాలా గోల్డ్ మెడలిస్ట్ తబలిస్టు. గతంలో కూడా మీకు చెప్పి ఉన్నాను. తనకి ఎక్కువగా హిందీ సాంగ్స్ అంటే ఇష్టం అండి. ఇప్పుడు మా అమ్మాయి సౌజన్య పాడిన పాట అంటే తనకి చాలా ఇష్టము. అసలు నాకైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసింది తను పాడుతుంటే. అంత అసలు దించినట్లే ఉంది. ఆ పాట ఎలా పాడతారో అది అసలు దించేసింది తను. ఆ సార్ కూడా చక్కగా పాడారు. మరి బాబురావు గారికి కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా హస్బెండ్ అసలు ఎంత సింగర్ అంటే తను కూడా మంచి సింగర్ అండి. చాలా బాగా పాటలు పాడతారు, తబలా బాగా వాయిస్తారు. మరి చరణ కింకరులు గల్లు గల్లుమని అనే పాటకి మా హస్బెండ్ చాలా తబలా అసలు ఎట్లా కొడతారంటే అసలు ఆయన కలుపు వచ్చేసేది, చెమటలు పట్టేస్తాయి, అట్లా కొడతారనమాట. వాడికి మా మదర్కి మా హస్బెండ్కి చాలా ఇష్టము ఇలా అని చెప్పినప్పుడు మా రాజేంద్ర కుమార్ గారు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వాహకులు స్పందించి వెంటనే ఈ ప్రోగ్రాం మొన్న 2వ తారీఖే, అప్పటికి నాకు జాబ్ వచ్చి 40 years అవుతుందండి ఉద్యోగంలో జాయిన్ అయ్యి. నాకు అప్పుడు జయప్రకాష్ నారాయణ కలెక్టర్ గారు జాబ్ ఇచ్చున్నారు. అందుకని పెడదాం మేడం అన్నప్పుడు నేను సరే పెడదాం అనుకున్నాము. ఆ రోజు కుదరలేకపోయింది. మరి ఈరోజు మరి ఇది సక్సెస్ చేస్తున్నందుకు, సక్సెస్ అయినందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరినటువంటి ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాను. అదేవిధంగా ఒంగోలు నుండి మన పూర్ణిమ, తను విజయబాబు వచ్చి ఉన్నారు, విజయ్ గారు వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడు ప్రతి ప్రోగ్రాము కూడా ఇలాగే మరి మా ఆహ్వానం మేరకు ప్రతిసారి కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించండి, మీరు దయచేసి దూరం అని అనుకోవద్దు. అదేవిధంగా తబలాయిస్టులు మా హస్బెండ్కి తెలిసిన సార్ ఉన్నారు. వారు మా హస్బెండ్కి బాగా తెలుసండి. నళిని అన్నని బ్యాచ్ ఉండేది ఒంగోలులో. నళిని అన్న బ్యాచ్ అప్పుడు
ఆ బ్యాచ్లో మా హస్బెండ్ తబలాయిస్ట్గా ఉన్నారు, వారికి తెలుసు. వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండేవాళ్ళండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎవరికైతే నేను థ్యాంక్స్ చెప్పలేదో విజయపాల్ గారు, రమణ గారు, మీరావళి గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇస్మాయిల్ గారు మరి యాంకర్గా చాలా అద్భుతంగా చేస్తున్నారు. పోయినసారి కూడా నేను మంచి యాంకర్గా చేసేటప్పుడు విన్నాను. ఈరోజు కూడా అద్భుతంగా యాంకర్ చేశారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా దేవదాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. యేసుదాస్ గారి పాట చక్కగా పాడారు, చాలా అసలు ఇంకా యేసుదాస్ గారిని దించారు. ఆ సాంగ్ స్లోగా పాడుతున్నట్లే ఉంటారు, అసలు అనిపించరు, కానీ స్పీడ్గా అనిపిస్తుంటుంది. యాంగ్జైటీ వస్తుంది ఆ సార్ పాడే పాటలు. ఇంకా ఎవరన్నా ఉంటే దయచేసి క్షమించండి. ప్రతి ఒక్కరూ, ప్రతి సింగర్ని, వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరుల్ని, పెద్దలకి, పిల్లలకి, యవనస్తులకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మరి విజయవంతంగా మరి స్టార్ట్ చేసి మరి ముగిస్తున్నటువంటి రాజేంద్ర కుమార్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి కుటుంబాన్ని దేవుడు మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేడం ఒక్క నిమిషం మేడం, మీరు కూడా, ఎందుకంటే చాలా కళాకారుల వంశం నుంచి వచ్చి సింగర్స్ తరఫున మేడం గారిని అభినందిస్తున్నారండి. గట్టి క్లాప్స్ అండి. మరి నేను పాటలు పాడతానన్నారు, మరి వదులుతారా మేడం ప్రేక్షకులు మిమ్మల్ని? ఒక పల్లవి, ఒక చరణం ఏమన్నా అవకాశం ఉంటే. ఓకే, థ్యాంక్ యూ మేడం.